కవిత మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చెప్తున్నారు. కవిత గారు నిన్న చాలా కీలకమైన సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. అంటే గత 2-3 రోజుల నుంచి వరుసగా చేస్తున్నారనుకోండి. కానీ నిన్నటి దాంతో మాత్రం గొడవలు బద్దలయ్యాయి. ఏం గొడవలు? సస్పెన్స్ గొడవలు. అవి ఏంటి సస్పెన్స్ అంటే నిజంగానే కేటీఆర్కి కవితకి పడతలేదా, లేకపోతే కవిత ఎవరి మీద ఈ తిరుగుబాటు ఎగరేస్తున్నారు? కేసీఆర్ పైన, సంతోష్ రావు పైన, హరీష్ రావు పైన, ఎవరిపైన ఏంటి 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 అని చెప్పి ఒక పెద్ద ఎత్తున చర్చ నడిచింది. కానీ నిన్నటితో క్లియర్ అయిపోయింది ఏంటంటే అంటే కవిత యుద్ధం కేసీఆర్తో కాదు, కేటీఆర్తో. కేటీఆర్ పైన పూర్తి బాణాలు వదిలింది నిన్న మన కవితమ్మ. ఎలా అంటే అదే సినిమాలో వెనక్కి తిరిగి చూసుకుంటే వెనకాల మొత్తం బాణాలు గుచ్చుకుంటాయి చూసారా, అట్లుంటుంది మన కేటీఆర్ పరిస్థితి. మొత్తం బట్టలు మొత్తం చింపి రోడ్డు మీద కూర్చోబెట్టింది. ఇంకా నా జోలికి రావద్దు, నేను అస్సలు మంచిదాన్ని కాదు, నా జోలికి వస్తే ఇంకా మొత్తం తీసి బయట పెడతా అని చెప్పింది. మరి ఏం సీక్రెట్స్ ఉన్నాయో, ఫోన్ ట్యాపింగ్లో ఏమున్నాయో, గతంలో మనకేవో డ్రగ్స్ ఇంకేవో ఏవో ఏవో వినపడేవి కదా, మరి అవన్నీ బయట పెడతా అని కవిత వార్నింగ్ ఏమన్నా ఇచ్చారేమో. మొన్న ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మాట్లాడారు కదా కవిత గారు. సో మాట్లాడిన తర్వాత వెంటనే రెస్పాన్స్ ఇచ్చిన కేటీఆర్ మరి నిన్న కవిత ఇలా అన్నా కూడా ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. నిన్న ఒక 2-3 బీఆర్ఎస్ వాళ్ళు మాడారు కానీ కేటీఆర్ నుంచి కానీ హరీష్ రావు నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇవాళ రేపో మరి కవితని సస్పెండ్ కూడా చేస్తారు అనే మాటలు వినపడుతున్నాయి. మరి ఎంతవరకు సస్పెండ్ చేస్తారంటే తెలీదు. మొత్తం మీద చూద్దాం నిన్న అసలు ఏం మాడారో కవిత చూద్దాం మనం. పొద్దున్నే కవిత గారు ట్వీట్ చేసే అలవాటు ఉంటుందండి. మరి ఏమైనా ట్వీట్ చేశారు ఇవాళ కూడా, ఒకసారి చూద్దాం. చూసా కట్టిపోదాం మనం. ఏం చేయలేదు నిన్న 29th నిన్న కదా, వాళ్ళు ఏం చేయలేదు ఇంకా కవిత గారు. సో నిన్న కవిత గారు మాట్లాడిన వాటి గురించి ఏమన్నా జనాలు మాట్లాడి ఉంటారుగా. తెలుగు స్క్రైబ్ అని అడుగుతున్నారు పాపం. అక్కడ నీకేం పనిరా లోఫర్, బ్రేకింగ్ న్యూస్ చూడలేదా, కవితక్క ప్రెస్ మీట్ పైన పోస్ట్ వేయరా ఫస్ట్ నువ్వు అంట. కవితక్కకి మినిస్టర్ పోస్ట్ కోసమా? జర్నలిస్ట్ శంకర్ అన్నాడంటే కవిత క్యాబినెట్ విస్తరణ ఎందుకు ఆగింది, ఎవరి కోసం వాయిదా వేశారు అంటే కవితక్క మినిస్టర్ పోస్ట్ ఇవ్వడం కోసం వాయిదా వేశారని చెప్తున్నారు జనాలు. పార్టీలో నలుసు. కిషాన్కి యూ మస్ట్ ఆన్సర్ ద క్రైసిస్ ఇన్ బీఆర్ఎస్, కవిత అలిగేషన్ బీఆర్ఎస్ డిస్కస్ టు మెర్జ్ విత్ బీజేపీ. దీని గురించి అంటే చెప్పండి. మరి బీజేపీని బీఆర్ఎస్ని బీజేపీలో మెర్జ్ చేస్తానికి ప్లాన్ జరుగుతుందని కవిత అన్నారు కదా. పింకీ ముందు కవిత సంగతి చూడరా అయ్యా, వైసీపీ స్పేస్కి వెళ్ళి భజన చేసేవాడిని నువ్వు కాంగ్రెస్ని అంటున్నావా పిచ్చి బూతులు ఎందుకండి. ఇంతకే నువ్వు కవిత పార్టీలోకి వెళ్తావు లేదంటే బాబు సంకనాకుతావా అంట. అయ్యో పావని గౌడ్ గారిని అడుగుతున్నారు. బీఆర్ఎస్లో తీవ్ర కలకలం అయిపోయిన కవిత ఘాటు వ్యాఖ్యలు. పెద్దపుల్లి కవిత చేస్తున్న దాడి గురించి చెప్పే దమ్ము లేదా దద్దమ్మ. తెలుగు స్క్రైబ్ గురించి బాగానే వేసుకుంటున్నారే, తెలుగు స్క్రైబ్ మీద ఎంత కక్ష ఉందా జనాలకి. ఇట్స్ ఏ పొలిటికల్ సూసైడ్ ఫర్ అవర్ కెరియర్ అండ్ ఈవెన్ ఫర్ బీఆర్ఎస్ పార్టీ. హరీష్ రావు అండ్ కవిత ఆర్ లైక్ టూ ఐస్, వితౌట్ దెమ్ ద పార్టీ విల్ బీ బ్లైండ్. కేటీఆర్ కెన్ డూ అడ్మినిస్ట్రేటివ్ అండ్ గవర్నెన్స్ బట్ హీ ఈజ్ నోవేర్ ఎ మాస్ లీడర్. హీ డస్ నాట్ హ్యావ్ ద ఎబిలిటీ టు విన్ ఎలక్షన్స్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పారు ఈయన రాజశేఖర్ రెడ్డి గారంట. ఎందుకంటే కేసీఆర్ తర్వాత ఒకవేళ కేటీఆర్ గవర్నమెంట్ వస్తే కేటీఆర్ గవర్నమెంట్ పరిపాలించగలుగుతాడు, ఇట్లాంటివి సీఈఓ లాంటి పనులు చేయగలుగుతాడు. కానీ ఈజ్ నోవేర్ ఏ మాస్ లీడర్. మాస్ అంటే జనాల్ని పుల్ చేయటం కానీ, జనాల్ని ఉర్రు తొలగించేలా మాట్లాడటం కానీ, జనాల్ని అట్రాక్ట్ చేయటంలో కానీ కేటీఆర్కి అంత సీన్ లేదు. నువ్వు కవిత అండ్ కేసీఆర్ ఇష్యూ మీద న్యూస్ వేయరా, ఊర్లో అందరి కొంపల్లో వెళ్ళి వేలు పెట్టి వాసన చూస్తావు, మీ దాకా వస్తే సైలెంట్ ఉంటావే ఇందిరా కుక్క అంట. తెలుగు స్క్రైబ్ వాళ్ళని పాపం గట్టిగా వేసుకుంటున్నారుగా. తెలంగాణ భారత ఆదాబ్ ఈ హిందంట. ఇదేటో అమ్మాయి అయ్యుండి మా కవిత అక్కని తొక్కాలనో లేదా సైలెంట్ చేయాలనో ట్రై చేస్తున్నారు అక్క మీరు. ఇది ఏం బాలేదు. అయినా మేము మా అక్కని సీఎం చేసేదాకా నిద్రపోము. జై కవిత అక్క. ఎవరో మన పావని గౌడ్ గారికి చెప్తున్నారు. నెక్స్ట్ ఇక గుడ్ వీడియో అట. ఇంకేముంది, తెలుగు స్క్రైబ్ గురించి అడుగుతున్నారు అందరూ పాపం. అరే లుచ్చా ఫస్ట్ కవిత మ్యాటర్ పోస్ట్ చేయరా, నువ్వే చెప్పరా కవిత మ్యాటర్ పోస్ట్ చేయమని. ఏమైందిరా కవిత అక్కకి అంట. వాడి మీడియా కంపెనీ పెట్టాడు, కర్రీస్ పాయింట్ పెట్టలేదు, టీజీలో ఇన్వెస్ట్ చేశాడు, ఇంకెన్నాళ్ళు వేస్తారా ఈ కార్డు. కవితక్క నిజంగానే పార్టీ నుండి రెవల్ అయ్యి బయటకు వస్తే ఆడలేక మధ్యలోడు అన్నట్టు వాడెవరినో పెడతారేంటి. సో ట్విట్టర్లో మనం చూస్తున్నాము కవితక్క గురించి రియాక్షన్స్లో
అందరూ కొంత ఎందుకో మనకి మరి బయట పరిస్థితులు ఎలా తెలియదు కానీ ట్విట్టర్లో అయితే కవిత కొంత పాజిటివే కనపడుతుంది. ఆమె పార్టీ పెడుతున్నా అన్నా బయటకు వస్తా అన్నా కొంత పాజిటివ్వేగానే అందరూ రెస్పాండ్ అవుతున్నారు కవిత గారి కోసం. తెలుగు స్క్రైబ్ ఏమైంది పాపం ఏం పెట్టట్లేదా మన కవిత గురించి? అందరూ తెగ తిడుతున్నారు తెలుగు స్క్రైబ్ పెట్టరా 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 అని. మరి ఏం పెడుతున్నారు? థాయిలాండ్లో పెద్ద బుద్ధుల వ్యక్తిని దాడి చేసింది చరితకు థ్యాంక్స్ చెప్పిన మనోజు. రేపే మిస్ వాళ్ళు పోటీలు అంటండి. సో ఇవన్నీ చెప్తున్నారు కానీ ఈ చెప్పట్లేదు అని చెప్పి వీళ్ళు తిడుతున్నారు. సరే చూద్దాం నిన్న కవిత గారు ఏం మాడారో చూద్దాం. దీంట్లో ఇంకొక కవిత గారు చేసిన వ్యాఖ్యల తర్వాత అంతే స్థాయిలో అంతే సెన్సేషన్ వ్యాఖ్యలు రాజ్నాథ్ సింగ్ కూడా చేశారండి. రాజాసింగ్ ఏమంటాడో చూసారా? పెద్ద ప్యాకేజ్ ఇస్తే మా వాళ్ళే బేస్లో గెలుస్తారు. విలీనంపై కవిత మాటలు నిజమే. బీజేపీ కుట్రలు కుతంత్రాలు చేయదని ఈటెలు అంటున్నారు. కేటీఆర్ను బీజేపీ రానివ్వమని ఎంపీ కొండ అంటున్నారంట. కవితలో ఇంత ఆవేదన ఉందని ఇవాళ తెలిసిందని వినోద్ కుమార్ గారు చెప్తున్నారు. వినోద్ కుమార్ గారు అయితే ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి. సో చూద్దాం కవిత గారు ఏం మాట్లాడారు ఏంటి మొత్తం ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇంటి ఆడబిడ్డపై సోషల్ మీడియా విషప్రచారాలు. నేను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన అడ్డుకుంటాననే కేసీఆర్ దూరం చేసే కుట్ర. బీజేపీ నేతల హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వెళ్ళింది ఎవరు? కేసీఆర్ లాగే నాకు కొంచెం తిక్క, నోరు తెరిస్తే తట్టుకోలేరు. పార్టీ ఫోరంలో ఏముంది? ప్రజల మధ్య మాట్లాడతా. కేసీఆర్కు నోటీసు ఇచ్చినా స్పందించకపోవటం ఏంటి? ఇతరులకు నోటీసులు ఇస్తే మాత్రం హంగామా ఎందుకు? ముఖ్య నాయకులు ట్వీట్లకే పరిమితమైతే ఎలా? వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు చేయాలి కదా. విదేశాల్లో రజత వేడుకలతో లాభం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వంపై తగిన విధంగా స్పందించడం లేదు. పార్టీ పోరాటాలు జాగృతి చేయాల్సి వస్తుంది. పార్టీ ఎమ్మెల్యేలు వెంట ఉన్నవారే ఎంపీగా ఓడించారు. కేసీఆరే నా నాయకుడు, ఇతరుల కింద పని చేయను. కాంగ్రెస్ మునిగిపోయే పడవ అందులో చేరతానా? మీడియాతో చిట్చాట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సో ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్గా చాలా స్పష్టంగా కవిత గారు చెప్తుంది ఏంటంటే కేసీఆరే నా నాయకుడు, కేసీఆర్ తప్ప ఎవరి కింద నేను పని చెయ్యను అని చెప్తున్నారు. ఇంకేమన్నారు? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరుగుతుందని, తాను పార్టీలో ఉన్నంతకాలం అది కుదరదన్న ఉద్దేశంతో తనను కేసీఆర్కు దూరం చేసే కుట్ర జరుగుతుందన్నారు. కేసీఆర్ ఇంటి ఆడబిడ్డన తనపై పెయిడ్ సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్య బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ నుంచి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటే అది విషప్రచారం చేస్తుంటే ఈ పెయిడ్ స్టోరీస్ లాంటివి చేస్తుంటే కేసులు పెడుతున్నారని చెప్పి కొంతమందిని దుబాయ్ పంపించి అక్కడి నుంచి పని చేపిస్తున్నారంటండి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అక్కడి నుంచి రన్ చేపిస్తున్నారంట. ఇక తనను ఇబ్బంది పెడితే ఊరుకోనని, తాను నోరువిప్తే తట్టుకోవాలని హెచ్చరించారు. కేసీఆర్కు నోటీసులు ఇస్తే పార్టీ స్పందించలేదని, కానీ ఇతరులకు నోటీసు వస్తే మాత్రం హంగామా చేస్తున్నారన్నారు. ఇతరులు అంటే ఎవరు? కేటీఆరే కదా. ఇంకా తాను కాంగ్రెస్లో చేరుతున్నానని అబద్ధమని చెప్పారు. కొత్త పార్టీ అవసరం తనకు లేదని, ఉన్న పార్టీనే డెవలప్ చేసుకుంటా అన్నారా? ఏమన్నారు? ఉన్న పార్టీ కాపాడుకుంటే చాలని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తన నాయకుడని, ఇతరుల నాయకత్వంలో తాను పనిచేయమని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లోని తన నివాసంలో కవిత మీడియాతో చిట్చాటుగా మాట్లాడారు. బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్రయత్నం 100కు 101% జరుగుతుందన్నారు. తాను జైల్లో ఉన్న సమయంలో నా ప్రతిపాదన వచ్చిందని తెలిపారు. అయితే న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, ఎంతవరకైనా పోరాడదామని, తన కోసం బీజేపీలో కలిపి పార్టీ భవిష్యత్తును పాడు చేద్దని కోరారన్నారు. కేసీఆర్ను పార్టీని మోస్తున్నాన్ని గొప్పగా భావిస్తున్న వాళ్ళు ఎలాగైనా పార్టీని గంపగుత్తగా బీజేపీలో విలీనం చేయాలని చూసినా ఆరోపించారు. మా నాన్నకు లేఖ రాస్తే తప్పేంటి? అయినా నీకు నొప్పేంద్రబాయ్, నాకు నీతులు చెబుతున్న పార్టీ నేతలు తెలంగాణ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలి. నీకు నొప్పేంద్రబాయ్ అని ఎవరినన్నారో మరి కవిత గారు. కాంగ్రెస్ బీజేపీ దుశ్చర్యలను ఎండగట్టాలి. పార్టీ అధినేతకు రహస్యంగా రాసిన లేఖను ఎవరు బయటపెట్టారని ప్రశ్నిస్తున్నా. నా బృందమే లీక్ చేసిందంటూ కేసీఆర్ ఇంటి ఆడబిడ్డపైనే తమ పెయిడ్ పత్రికలు, యూట్యూబ్ ఛానల్ ద్వారా విషప్రచారం చేస్తున్నారు. పార్టీ కోవర్టున్నారంటూ నా మీద పడి ఏడుస్తున్నారు. ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడిస్తే అది మర్యాదేనా? లీకు వీరులను బయట పెట్టమంటే గ్రీకు వీరులు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ చాలదన్నట్టు విదేశాల్లో కూడా సోషల్ మీడియా వర్కర్లు పెట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. సో లీకు వీరుడు ఎవరు, గ్రీకు వీరుడు ఎవరు?
అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి మనకి. ఆ లీక్ వీరుడు ఎవరు, గ్రీక్ వీరుడు ఎవరంటే అందరికీ తెలిసిన విషయమే. కవిత గారు డైరెక్ట్గా పేరు చెప్పకపోయినా బీఆర్ఎస్ పార్టీలో గ్రీక్ వీరుడు అంటే ఎవరు అందరికీ తెలుసు కదా, మళ్ళీ పేర్లు ఎందుకులే. సరే, ఇక ఏమంటారు, కేసీఆర్కి కూడా నాలుగే కొంచెం తెక్కుందంట. తనపై కాంగ్రెస్ బీజేపీ వారు సైతం ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తుంటే పార్టీ నేతలు ఏం చేస్తున్నారని కవిత ప్రశ్నించారు. కేసీఆర్ లాగా నాకు కొంచెం తిక్క, పార్టీ భవిష్యత్తు కోసమే మాట్లాడుతున్నా, నన్ను ఇబ్బంది పెడితే ఒప్పుకోను, నేను నోరుపితే తట్టుకోలేరు, నన్ను కాంగ్రెస్ కోవట్ అన్నారు, మరి బీఆర్ఎస్లో బీజేపీ కోవట్లు ఉన్నారనుకోవాలా? బీజేపీ నేతకు చెందిన హాస్పిటల్ ప్రారంభోత్సవాలకు వెళ్ళింది ఎవరో అందరికీ తెలుసు అన్నారు. పదవులు కోరినట్టు తనపై పత్రికల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, నాకు పదవుల మీద ఆశ లేదని, కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీ కాపాడుకోవాలన్నదే తన లక్ష్యం అన్నారు. లిక్కర్ కేసు సమయంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దన్నారని, జైలుకు వెళ్ళి వచ్చాక కూడా అడిగారని తెలిపారు. పార్టీ అధినేత సూచన మేరకే ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతుందని చెప్పారు. కడుపులో బిడ్డను పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో సైనికురాలిగా పనిచేశానని అన్నారు. తనను విమర్శిస్తున్న నేతలు కేసీఆర్ నీడనున్నారు తప్ప వారు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయో చెప్పమని అడిగారు. వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ గౌరవం ఉంటుందని, దాన్ని నేను విస్మరించనని అన్నారు. తనను పార్టీ ఫోరంలో మాట్లాడమంటున్నారు, ఫోరంలో ఏముందని ప్రశ్నించారు. తాను ప్రజల మధ్య మాట్లాడతా అని చెప్పారు. సో దీన్ని ఇక్కడెక్కడో మేడ్చల్ జిల్లాలోని సేవలాల్ తండాలో ఆలయ వార్షికోత్సవంలో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి మల్లారెడ్డి ఇక్కడ డ్యాన్స్ కూడా వేశారంట కవిత గారు. ఆ వీడియో మనకి రాలేదు ఇంకా. సో మరి కేసీఆర్కి నోటీస్ ఇస్తే మీరేం మాట్లాడలేదు, కానీ మేము మాత్రం మాట్లాడాము అన్నారు. ఆ తర్వాత ఉద్యమ సమయంలోనే జాగృతి ఏర్పడింది, నా తండ్రిని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను, నా తండ్రిని నా కుటుంబాన్ని వదిలి నేను ఎందుకు వెళ్తాను, నన్ను కేసీఆర్ని విడదీసే కుట్ర చేస్తున్నారు, నన్ను దూరం చేస్తే ఎవరికి లాభం జరుగుతుందో ఆలోచించుకోవాలి, నాకు కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు, ఉన్న పార్టీ బాగు చేసుకుంటే చాలన్నది నా అభిప్రాయం, నేను రాసిన లేఖలోని సూచనల్లో ఒక్కటైనా తప్పుందా, కేసీఆర్ నడిపించేంత పెద్దవాళ్ళు అయ్యారా, నా తండ్రికి 100 లేఖలు రాశాను, తప్పేంటి అని కవిత ప్రశ్నించారు. సాధారణంగా కేసీఆర్ లేఖ చదివాక చించేస్తారు, ఈసారి అలా చింపలేదని, కుట్ర ఎవరు చేశారో కూడా తెలియదని అన్నారు. ఈ విషయం బయట పెట్టాలని కోరుతున్నానన్నారు. దామోదర్ రావు, గండ్ర మోహన్ రావు వచ్చి తనను కలిశారని, వాళ్ళిద్దరూ ఎవరికి దగ్గరో తెలుసు కదా అని వ్యాఖ్యానించారు. ఇతర నేతల అంశంలో స్పందించిన పార్టీ తన విషయంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ బలహీనమైతే కాంగ్రెస్ బీజేపీలకు లాభం చేకూరుతుందన్నారు. ఇక బనకచర్ల ప్రాజెక్టు పేరిట గోదావరి జలాలు తరలించకపోయేందుకు ఏపీ సీఎం అడ్డుపడుతున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక మునిగిపోయే నావా, దాంట్లో నేను ఎందుకు జారుతాను, దానికి నేను ఎందుకు పోతాను, నేనేం పోను దానికి అని మాట్లాడారు. ఇక నిన్న కవిత వెంట మల్లారెడ్డి ఉన్నారు. ఒక కార్యక్రమానికి వెళ్తే అక్కడికి వచ్చారు మల్లారెడ్డి గారు. సో మొత్తానికైతే కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ని 2 ముక్కలు చేసే ప్రయత్నం జరుగుతున్నాయి. అది కూడా రాశారు.